హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలనలో భాగంగా ఊరూరా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు సైతం రైతు భరోసాల పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. అర్హులైన పేదలందరికీ కూడా పథకాలను అమలు చేస్తామని తెలియజేశారు. ప్రతి వార్డులో పెద్దంబరపేట పురపాలక సంఘం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద ఈ 4 స్కీమ్లను తీసుకోవడం అనేది. అదొకటి రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. వాళ్ళకి సంబంధించి ప్రతి వార్డులో పెద్దంబరపేట పురపాలక సంఘ పరిధిలోని 24 వార్డులు, మెర్జిల్ విలేజ్ 4 కలుపుకొని 28 వార్డులలో ఈ 3 రోజుల్లో 21 నుంచి 23 వరకు వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్డు సభలలో ఇప్పుడు ఈరోజు భాగంగా ఇక్కడ 19వ వార్డు కుంట్లూరు గ్రామ పంచాయతీ కుంట్లూరులో మనం ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చదివించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అంటే ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల జాబితా, అదేవిధంగా రేషన్ కార్డుల అర్హుల జాబితా కూడా తెలియజేయడం జరిగింది జనమందరికీ. తర్వాత ఇందులో ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇది ఈ రోజనే కాదు. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉండి నాకు రేషన్ కార్డు లేదు, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు పొందడానికి నేను అర్హుని అని భావిస్తే తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. అది కూడా తదుపరి విచారణ